హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ న్యూస్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రోజు యొక్క అప్డేట్ గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఈనాడు పత్రికలో సెప్టెంబర్ 2లోగా డిఎస్సి తుదికి అని రావడం అయితే జరిగింది. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమయమత్తమైనది. ప్రాథమిక కీని వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుదికి ఇవ్వాలని భావించారు. ఆ లోగా వీలు కాకుంటే 1-2 రోజులు ఆలస్యమైన పర్వాలేదు కానీ మొత్తానికి సెప్టెంబర్ 2 నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేయనున్నట్లు తెలిపారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాని వెల్లడిస్తారు. డిఈఓలు ధృవపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ఈ క్రీడా కోటాలందు కలిగిన డిఎస్సి అభ్యర్థులు కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబర్ 2లోగా జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారాలతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఐసీసీ చైర్మన్ గా జేఎస్ అంటూ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కొత్త చైర్మన్ గా జేసీని ఎన్నికయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో మరో 200 మెగావాట్ల విద్యుత్ అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. మన యొక్క తెలంగాణకు అవసరాలకు మరో 200 మెగావాట్ల విద్యుత్ సమకూరుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే రూపాయలు 1,214 కోట్లతో గుజరాత్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణం జరుగుతుంది. వచ్చే ఏడాది జూన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుతో రాష్ట్రానికి 2,000 కోట్లు ఆదా అవుతుందని వెల్లడించారు. అయితే తెలంగాణ సోలార్ ప్యానెల్ ఉత్పత్తికి ఇది ఒక బాటగా మారుతుందని, ఈ సోలార్ ప్యానెల్తో పాటు సంబంధిత పరికరాలు తెలంగాణ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తికి బాటలు పడనున్నాయని తెలిపారు. దీంతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. మరొక అప్డేట్ చూసినట్లయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం సిరిసిల్ల టీచర్లు అంటూ నమస్తే తెలంగాణలో రావడం అయితే జరిగింది. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం మరియు సిరిసిల్లకు చెందిన 2 ఉపాధ్యాయులు ఎంపికైనట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులు జాబితాను విడుదల చేసింది. అయితే వీరందరికీ సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నట్లు తెలిపింది. మన తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ప్రభుత్వ ఉపాధ్యాయుడైన పేసర ప్రభాకర్ రెడ్డికి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాండ్రు సంపత్ కుమార్ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్టు తెలిపింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 100 ఏళ్లకు పైగా చరిత్ర లక్షల తీర్పు అంటూ 1919లో మూసీ నది ఒడ్డున వెలిసిన హైకోర్టు గురించి ప్రస్తుత హైకోర్టు భవనంలో ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 6 అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి 12గా ఉన్నది. 1970లో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి 32గా పెరిగింది. మరలా 1987లో న్యాయమూర్తుల సంఖ్య 36గా చేరింది. 2014లో న్యాయమూర్తుల సంఖ్య 61గా మారగా విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24గా చేరింది. జడ్జిల సంఖ్య వచ్చేసి 2021లో న్యాయమూర్తుల సంఖ్య 42గా మారింది. మొత్తం ఇప్పుడు హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 42గా ఉన్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న న్యాయమూర్తులు సీజేతో సహా 27 మంది అయితే ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 15. శాశ్వత న్యాయమూర్తులు ఉండాల్సింది 32 అయితే ప్రస్తుతం ఉన్నది మాత్రం 24. అదనపు న్యాయమూర్తులు 10 ఉండగా ప్రస్తుతం ఉన్నది 3 మాత్రమే. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వే బోర్డుకు తొలి దళిత సారథి అంటూ చైర్మన్ సీఈఓగా సతీష్ కుమార్ నియామకం. రైల్వే బోర్డు చైర్మన్ గా సతీష్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ IRMS అధికారి. ఈ బోర్డు చరిత్రలో చైర్మన్ CEO పదవిని చేపట్టబోతున్న తొలి దళితునిగా ఆయన రికార్డు సృష్టించారు. రైల్వే బోర్డు ప్రస్తుత చైర్పర్సన్ CEO జయవర్మ సింహ ఈ నెల 31న పదవి విరమణ చేస్తారు. వచ్చే నెల 1 నుంచి సతీష్ కుమార్ ఆ బాధ్యతలను చేపట్టనున్నట్టు తెలిపింది. ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే యూపీలో 8 స్టేషన్లకు కొత్త పేర్లు అంటూ ఉత్తర రైల్వే పరిధిలోకి వచ్చే లక్నౌ డివిజన్ 8 రైల్వే స్టేషన్ పేర్లను మంగళవారం నుంచి అధికారంగా మార్చారు. వాటన్నిటికీ స్వాతంత్ర్యం యోధుల పేర్లు పెట్టారు. కాసింపూర్ ఆల్ట్ ను ఇకపై జైస్ సిటీగాను వ్యవహరిస్తారు. జైస్ ను గురు గోరఖ్నాథ్ ధామ్ గా పిలుస్తారు. మిస్రౌలి రైల్వే స్టేషన్ కు మా కాళీ ఖాన్ ధామ్ గా, బని స్టేషన్ కు స్వామి పరమహంసగా, నిహాల్గఢ్ కు మహారాజా బిజ్లీ పాసిగా, అక్బర్ గంజ్ కు మహాఔరా భవానీ ధామ్ గా, వారిస్ గంజ్ కు అమర్ షహీద్ బలే సుల్తాన్ గా,
పూరస్గంజ్ కు తాపేశ్వర్నాథ్ ధామ్ స్టేషన్ గా నామకరణం చేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ డిమాండ్ మేరకు ఆయా స్థలాల సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యత గుర్తు చేసేలా కొత్త పేర్లను పెట్టినట్లు అధికారులు వివరించారు. మరొక అప్డేట్ చూసినట్టయితే తెలంగాణ తల్లి విగ్రహ స్థాపనకు నేడు భూమి పూజ అంటూ సాక్షిలో వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు బుధవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్రం వెనుకబడిన తరగతుల రవాణా శాఖ మంత్రి పొన్నం ఓ ప్రకటన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు స్థలాన్ని ఇప్పటికే సీఎం పరిశీలించారని, ఆ స్థానంలోనే విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్ 9న భారీ సమావేశం ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని పొన్నం చెప్పారు. తెలంగాణ తల్లి ఎలా ఉండాలో ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన విధానంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల అమోనియా ఉత్పత్తి ఏఎం గ్రీన్ అమోనియా వెల్లడించింది. గ్రీన్ కో గ్రూప్ వ్యవస్థాపకులు ప్రారంభించిన ఏఎం గ్రీన్ అమోనియా బీవీ కాకినాడలో ఏర్పాటు చేస్తున్న అమోనియా ప్లాంట్ కు తుది పెట్టుబడులు అనుమతించింది. అయితే హైదరాబాద్కు చెందిన గ్రీన్ కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ శలమల చెట్టి, మహేష్ కొల్లి ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించాడు. 2 దశల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాడు. ప్రస్తుతం ఏటా 10 లక్షల టన్నుల సామర్థ్యంతో అమోనియా ఉత్పత్తి ప్రారంభించి 2030 నాటికి 50 లక్షల టన్నులకు పెంచుతామని కంపెనీ పేర్కొంది. కంపెనీలో వాటాదారులుగా జేనటరీ, జేఏసీ చేరినట్టు తెలిపింది. మరొక అప్డేట్ చూసుకుంటే కోవిడ్ సూదికి రహిత టీకా అంటూ వచ్చిన వార్త. సూదులంటే భయపడే వారికి పరిష్కారం చూపుతూ ముక్కు ద్వారా అందించే కోవిడ్-19 టీకాకు గ్రిప్తి యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న ఈ టీకా వివరాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్ ప్రచురితమయ్యాయి. ఇది సింగిల్ డోస్ టీకా. దీన్ని CDO 7N1 గా పిలుస్తున్నారు. వ్యాప్తి రీఇన్ఫెక్షన్ కు కొత్త వేరియంట్ గా పుట్టుకకు నిరోధించడంలో ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని డాక్టర్ జియాంగ్ లియూ తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీ లైసెన్స్ ను ఇండియన్ ఇమ్యునియాలజికల్స్ లకు ఇచ్చారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026 ఏప్రిల్ వరకు పదవిలో సింఘ్వి ఉండనున్నారు. తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అభిషేక్ మాను సింగ్ 2026 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనున్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. దేశంలోనే ప్రముఖ అడ్వకేట్ అయిన సింఘ్విని తెలంగాణ కోట నుంచి ఏఐసిసి ప్రకటించడంతో రాష్ట్రం తరపున ఆయన ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విభజన అంశాలను సభలో గట్టిగా ప్రస్తావించి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను తీసుకురావడంలో ఆయన పోరాడతారనే నమ్మకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కున్నోలో మరో చీత మృత్యువాతన పడింది. షోపూర్ ఆగస్టు 27న మధ్యప్రదేశ్లోని కున్నోర్ జాతీయ పార్కులో మంగళవారం నమీబియన్ మగ చీత పవన్ మరణించిందని అధికారులు తెలిపారు. పొదల మధ్య నిండుగా ఉన్న కాలువ గట్టున మగ చీత పవన్ కదలికలు లేకుండా పడి ఉండడాన్ని గమనించారు. తలతో పాటు శరీరంలోని సగభాగం నీట మునిగిపోయి ఉన్నట్లు పశు వైద్యులు గుర్తించారు. చీత కళేబరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, నీటిలో మునగడం వల్లే చీత మరణించినట్లు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికాతో అణు ఒప్పందం చర్చలకు సిద్ధం అంటూ సుప్రీం లీడర్ ఇరానీ ఖామెనీ ప్రకటన. అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీ తాజాగా ప్రకటించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన అణు కార్యక్రమ ఒప్పందంపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఒప్పందం విషయంలో అమెరికాను పూర్తిగా నమ్మడానికి లేదని ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ హెచ్చరించారు. ఇరాన్, అమెరికా అణు ఒప్పందాలలో ఏళ్ల తరబడి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ దేశ పాలకుడు ఇరాన్లో పర్యటించిన మరుసటి రోజే ఖామెనీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇరాన్ పాలనలో ముఖ్య అంశాలన్నింటినీ తన పరిధిలోనే ఉంచేసుకున్న ఖామెనీ అమెరికాతో చర్చల్లో పెజిష్కియాన్ మాట నిగ్గనిస్తారా లేదో వేచి చూడాల్సిందే. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలంటే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని బాగా తగ్గించుకోవాలని అమెరికాతో పాటు భద్రతా మండలి సభ్య దేశాలు కూడా ఐరోపా సమాఖ్య డిమాండ్ చేశాయి. ఈ మేరకు 2015లో ప్రాథమిక ఒప్పందం కుదిరిన 2018లో ట్రంప్ ఏకపక్షంగా ఒప్పందం నుంచి వదలగొడం తెలిసిందే. దీంతో ఆనాటి నుంచి చర్చలు ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అణ్వస్త్ర తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం కావాలి. ఇరాన్ ఇంతవరకు 60% శుద్ధి చేసిన సామర్థ్యం సంతరించుకుంది. అణు ఆయుధాన్ని తయారీ ఉపయోగించేందుకు యురేనియం ఉత్పత్తి చేసే దశకు చేరుకునుంది. ఇరాన్ తన కార్యకలాపాలకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కంటపడకుండా జాగ్రత్త పడుతుంది. అందుకోసం భూగర్భ అణు కేంద్రాల్లో నిఘా కెమెరాలను కూడా తొలగిస్తుందన్న అపవాదు ఉంది. దీనిపై IAEA తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే.
మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెల 5, 6 తేదీల్లో హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ జరగబోతున్నట్లు మంత్రి శ్రీధరబాబు గారు తెలిపారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతకు ప్రపంచ రాజధానిగా హైదరాబాద్ను నిలబెడతామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఐసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీధరబాబు మాట్లాడారు. అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపే అపార సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధస్సు అయిన ఏఐకు ఉందని తెలిపారు. ఏఐ ద్వారా నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనం, మానవాళికి సేవలు అందించాలని సూచించారు. భవిష్యత్తులో వివిధ రంగాలపై ఏఐ ప్రభావం చూపుతుందని ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రోత్సహించేందుకు చొరవ తీసుకోవడం హర్షణీయమని ఐసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల కూడా అన్నారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలో ఐసియా తన వంతు పాత్రను పోషిస్తుందని తెలిపారు. టాస్క్, టీ-హబ్, టీఎస్ఐసి, ఇతర కీలక ప్రభుత్వ సంస్థల సహకారంతో ఏఐ రంగంలో 10,000కు పైగా మంది విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు ప్రశాంత్ వెల్లడించారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ బయోటెక్ నుంచి కలరా వ్యాక్సిన్ అంటూ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మంగళవారం నాడు నావెల్ సింగిల్ స్ట్రెయిన్ ఓరల్ కలర్ వ్యాక్సిన్ విడుదల చేసినట్టు ప్రకటించింది. ఈల్కోల్ పేరుతో దీన్ని అమ్మనున్నట్టు ప్రకటించింది. కలరాను ఎదుర్కోవడానికి దీన్ని హీల్ మ్యాన్ లాబొరేటరీస్ తో లైసెన్స్ తో తాము అభివృద్ధి చేశామని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఓరల్ కలరా వ్యాక్సిన్ లో గ్లోబల్ డిమాండ్ సంవత్సరానికి 10 కోట్ల డోసులు దాటిందని తెలిపారు. హైదరాబాద్, భువనేశ్వర్ ప్లాంట్లలో 20 కోట్ల డోసుల వరకు తయారు చేస్తామని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ సురక్షితమని 3 దశ ట్రయల్స్ కూడా నిర్ధారించాయని ప్రకటించారు. ఈల్కోల్ను సింగిల్ డోస్ లో ఇస్తారు. 7 పైగా వయసున్న వారంతా దీన్ని తీసుకోవచ్చు. మన దేశంలో బెంగాల్లో కలరా ఎక్కువగా ఉంది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే బహుజన సమాజ్ పార్టీకి అధ్యక్షురాలుగా మాయావతి మరొకసారి అని చెప్పి మనం ఈ న్యూస్ లో చూడవచ్చును. బహుజన సమాజ్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షురాలుగా మాయావతి మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బీఎస్వీ సెంటర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సీనియర్ ఆఫీసర్ బిల్లర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే ఆమె 4 సార్లు ఉత్తరప్రదేశ్గా ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి మనకు తెలిసిందే. మాయావతి తర్వాత 2003లో బీఎస్వీ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారని కూడా మనకు తెలుసు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ మరి అప్డేట్స్. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.